ఏమిటి భజగోవిందం. ఇక్కడ ఈ 11వ శ్లోకానికి వద్దాం. దీంట్లో ఏం చెప్తున్నారంటే, మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషత్కాలా సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషత్కాలా సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. ధనము, జనము, యవ్వనము, ఈ మూడు మహాప్రమాదాలైనవి. అంటే వాటిని గుర్తించి పని చేసుకుంటే నీకు అవి చక్కటి మార్గానికి ఉపయోగపడతాయి. ఎప్పుడైతే ఇదే నా బలము అనుకుని గర్వపడిపోయి దాంట్లోకి వెళ్ళిపోయావంటే రెప్పపాటు కాలంలో కన్ను మూసి తెరిచే లోపల మొత్తం అంతా కూడా తీసేస్తాడు భగవంతుడు. క్షణకాలం అన్నమాట, తెలియదు మనకి. ఆ విధంగాను ఏది నేను చాలా గొప్ప, ఏది నేను చాలా గర్వము, ఏది నాకు చాలా గొప్పది అన్నటువంటి భావనలో ఉండిపోయి గర్వం ఎటువంటి పరిస్థితి వస్తుంది అంటే రాలిపోతాడనమాట. ఎలాగా? పండుటాకు చెట్టు మీద నుంచి రాలిపోయినట్లు, దోస పండు తీగ నుంచి విడిపోయినట్లు క్షణకాలంలో ఓడిపోతుంది. ఆ దోస పండు విడిపోవడానికి, మోక్షానికి తీసుకువెళ్ళిపోయే దారి కనుక్కున్నావా నువ్వు? అలా పడిపోతావు లేదా రాలిపోతావు. ఈ రాలిపోవడము నీ చేతిలోనే ఉంది, పండిపోవడము నీ చేతిలోనే ఉంది. ఏది నీది అనుకో నువ్వు నిర్ణయించుకోవాలి. ఇది ఎవరో నాకు ఇలా చేశారండి, ఆ మొగుడు గారి వలన ఇలా అయ్యాను, ఆ పెళ్ళం గారి వలన ఇలా అయ్యాను, ఆ పిల్లల వలన ఇలా అయ్యాను, ఆ అత్తమామల వలన ఇలా అయ్యాను, ఎవరి వలన ఎవరు ఏమీ గారమ్మా. కిందటి జన్మలో మనం ఏది తెచ్చుకున్నామో అదే మనం వండుకున్న అన్నం మనమే తింటున్నాం. ఎవరికైనా పెట్టాలి అనుకున్నప్పుడు ఎక్కువ వండుకుంటున్నాం, అంతేగాని మనం అనుకున్నది ఎవరికి పెట్టట్లేదుగా తీసుకెళ్లి రోజును. అందుకని మనం చేసుకున్న పదార్థాన్ని మాత్రమే మనం అనుభవిస్తాం. గీతలో కూడా అదే చెప్పారు. దంభో దర్పోభిమానశ్చ క్రోధ ఉత్పార్ష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. దంభం కపటం అన్నమాట, దర్పం మొండితనం, అభిమానం క్రోధం, పారుష్యం మాటల యందు చేతల యందు కఠినత్వం. మనస్సు ఎప్పుడు కూడా కఠినంగా ఉండకూడదమ్మా, ఎవరి యందు ఉండకూడదు. మనల్ని దూషించిన వాళ్ళ యందు ఉండదు, భూషించిన వాళ్ళ యందు ఉండదు. ఇవాళ భూషణ చేసిన వాడు రేపు దూషిస్తాడు. ఇవాళ నీ దగ్గర ఏదో ఉంది, నీ దగ్గర ఏదో ఉన్న దాన్ని చూసి ఇవాళ నీకు భూషణం, నీ దగ్గర వాడికి నచ్చింది ఏదో లేదు, ఆ రోజు తిరస్కారం. మరి ఏది ఇందులో శాశ్వతమైంది? దేనికి నువ్వు అంత వెళ్ళిపోతున్నావు? అజ్ఞానానికి, అజ్ఞానము మొదలగునవన్నీ కూడా అసురీ స్వభావం అనమాట. అవన్నీ కూడా రాక్షస తత్వం. ఈ రాక్షస తత్వం ఏం చేస్తుంది అయ్యా అంటే మనకు ఉండేటటువంటి జ్ఞానాన్ని పోగొట్టేస్తుంది. ఈ దంభము, దర్పము, అభిమానము ఇవన్నీ గొప్పలు చెప్పేసుకుంటూ ఉండడం అనమాట. మన గురించి మనమే చెప్పేసుకుంటూ ఉండడం ఎంత అల్పమైన విషయం. ఒక్కటి ఆలోచించండి. ఒకప్పుడు నన్ను వీళ్ళందరూ కీర్తించారా? కీర్తించలేదు. ఎందుకు కీర్తించలేదు? నీలో అప్పుడు వాళ్ళకి నచ్చినటువంటి విషయం లేదు. ఇప్పుడు కీర్తిస్తున్నారు. ఎందుకు కీర్తిస్తున్నారు? వాళ్ళకి నచ్చే విషయం నీలో ఉంది కదా. ఇందులో నీ గొప్పతనం ఏముంది? విషయం గొప్పతనం ఉంది. ఏదైతే విషయాన్ని నువ్వు పట్టుకుని ఉన్నావో ఆ విషయం యొక్క గొప్పతనానికి నీ కీర్తి వస్తుంది. నీ గొప్పతనం ఏమీ లేదు ఇక్కడ. ఆ విషయం గొప్పది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. ఓహో, నేను అనేది కాదు ఇక్కడ. నేను అనేది శూన్యం. ఈ నేను అన్న పదార్థాన్ని ఒకప్పుడు గౌరవం లేదు, ఒకప్పుడు దీనికి జాలి లేదు, దీని మీద దయ లేదు, ఏమీ లేదు.
ఇప్పుడు నీ మీద అన్ని వస్తున్నాయి అంటే దేని వలన వస్తున్నాయి? నువ్వు పట్టుకున్నావు ఒక దానిని. ఆ పట్టుకున్నటువంటి దాని వల్ల నీకు కీర్తి వచ్చింది. ఆ పట్టుకున్నటువంటి దాని వల్ల నిన్ను చూసి అందరూ గర్వపడుతున్నారు. ఆ పట్టుకున్నటువంటి దాని వల్ల నువ్వు ధనాన్ని ఆర్జించావు అన్నప్పుడు నీ గొప్పతనం కాదు ఇది, దాని గొప్పతనం అని ఎక్కడ గుర్తించలేకపోతున్నావో అక్కడ పడిపోతున్నావు. ఎక్కడ గుర్తించలేకపోతున్నావు అక్కడ పడిపోతున్నావు. నీ యవ్వనాన్ని చూసి అందరూ అబ్బా ఎంత అందంగా ఉన్నావు, చాలా బాగున్నావే, నీ అంత మంచి సురద్రూపు ఎక్కడా లేడు అని అంటా ఉంటారు. ఇది ఎంతకాలం ఉంది యవ్వనము? ఇది పోతుంది అని గుర్తించు నువ్వు. ఇవాళ చాలా బాగున్నావు, దీనికి అనేక రకాల మేకప్లు చేసి దీన్ని అందంగా తయారు చేస్తున్నావు, ఇంకొంచెం బాగుండేలాగా అందరికీ కనిపించేటట్లు చేసుకుంటున్నావు. కానీ ఇది శాశ్వతం కాదు. చేసుకో, అందంగా ఉండు, తయారవు, తప్పేమీ లేదు దానికి. కానీ ఇది శాశ్వతం కాదు. ఇది పోగానే నిన్నందరూ కూడా అయ్యో ఇలా అయిపోయావేమిటి, ఎంత బాగుండేవాడివి, ఎంత బాగుండేదానివి, నీ రూపం ఇలా అయిపోయింది ఏమిటి అంటారు. ఈ మారిపోయేటటువంటి తత్వం ఉన్న దాన్ని పట్టుకుని వేళ్లాడకు. అది ఉన్నంతసేపు దాన్ని అనుభవించే, దాన్ని ఉన్నంతసేపు దాన్ని అనుభవించే. పూర్వజన్మలో నువ్వు ఏమి తెచ్చుకున్నావో దాన్ని అనుభవిస్తావు. అందం తెచ్చుకున్నావేమో, ఐశ్వర్యం తెచ్చుకున్నావేమో, కీర్తి తెచ్చుకున్నావేమో, దాన్ని సమయానుకూలంగా అనుభవిస్తావు. ఇది నాకు భగవంతుడు చేసినటువంటి యోగము అని భావనలో ఉండాలి గాని దీన్ని నేను తెచ్చుకున్నాను, దీని అంత గొప్పతనం ఇంకొకటి లేదని విర్రవీగిపోయినటువంటి వాడు ఎవడు ఉన్నాడో వాడు రాలిపోతాడు. ఎంతలో అంటే కనురెప్ప పాటులో దాన్ని తుడిచేస్తాడు భగవంతుడు. ఈ విధమైన, ఎందుకంటే చూడండి బాగా పెరిగిన కొద్దీ విరగడమే అవుతుందంటారు. బాగా లాగి 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 ఒక బుడగని ఊదామనుకోండి, అది పట్మని పేలిపోతుంది కాసేపటికి. అది ఎక్కడ పేలిపోకుండా ఉంటుందో ఆ స్థితి వరకు నువ్వు దాన్ని అట్టే పెట్టుకుంటే ఆ బుడగ ఉంటుందన్నమాట. ఆ విధమైనటువంటి తత్వాన్ని నువ్వు తెలుసుకోకుండా ఇవన్నీ నావే, ఈ గొప్పతనం అంతా నాదే, నేనే చేయగలుగుతున్నాను, ఓ నా తర్వాతే ఎవరైనాను అని చెప్పేసి మనం గర్వపడ్డం నాశనానికి హేతు అనమాట. విద్యా వినయ సంపన్నం అన్నారు. అది సంపద. విద్య, వినయం. ఎక్కడ వినయం ఉంది? ఎదుటివాడు ఒక మాట చెప్పగానే అది పూర్తిగా అవగాహన లేదు, పడిపోవడమే మీద. అది కాదండి, నేను చెప్పాను, అప్పుడే చెప్పాను నేను ఎంతసేపు ఒక దోషము అనేది మన మీద వేసుకోవడానికి మనం ఇష్టపడం. ఎందుకంటే నేను ఎప్పుడూ దోషం చెయ్యను, నేను ఎప్పుడూ మాట్లాడను తప్పు అనేటటువంటి ఒక రకమైనటువంటి గర్వం మనలో ఇమిడిపోయి ఉంటుంది అనమాట. ఆ ఇమిడిపోయి ఉన్నది ఏం చేస్తుంది? ఇవ్వదు. వెంటనే చెప్పేస్తుండ. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నానండి, చెప్పినా సరే ఎవరు వినిపించుకోలేదు నా మాట. చూసారా ఇప్పుడు వేళ ఇలాగైంది. వీళ్ళు చెప్పారో చెప్పలేదో భగవంతుడికి ఎరుక. ముందు స్వభావాన్ని మార్చుకోవాలి, పరిపక్వత కావాలి. ఎక్కువగా మాట్లాడేవాడు ఎప్పుడు కూడా ఆలోచనకి దగ్గరగా ఉండడు. ఎక్కువగా వినేవాడు ఎప్పుడు కూడా ఆలోచనకి దగ్గరగా ఉంటాడు. ఈ విధమైన తత్వాన్ని, వినేటటువంటి స్వభావాన్ని మనం అలవాటు చేసుకోవాలి. శ్రీరామచంద్రుడు సకల గుణాభిరాముడు. ఆయన సౌందర్యము ఉంది, కీర్తి ఉంది, విద్య ఉంది, శౌర్యము ఉంది, ఐశ్వర్యం ఉంది. ఆయనకి ఏమి లేవు, 16 గుణాలు రాముడికి ఉన్నట్లుగా మనం చెప్పుకున్నాం. ఒకసారి 16 గుణాల గురించి కూడా ఈసారి ఎప్పుడైనా ఒక సందర్భంలో చర్చించుకుందాం మనం చక్కగాను. ఈ 16 గుణాలలో ఏ ఒక్కటి నాలో ఉంది, ఏ ఒక దాంట్లో నేను ఉన్నాను అని చెప్పి, అటు పురుషుడు అవనివ్వండి, ఇటు స్త్రీ అవనివ్వండి, మనిషి అన్నవాడు చెక్ చేసుకోవాలి. మనం తర్జమా చేసుకుంటూ ఉండాలి, మనమే తనిఖీ చేసుకుంటూ ఉండాలి. ఇది ఎవరు చెప్పక్కర్లేదండి. ఒకడు మన పొగిడేది ఏమిటి నాకు అర్థం కాదు. ఎవరు పొగడాలి మన్ని? భగవంతుడు కూడా పొగడక్కర్లేదు మనకి మనం చెకింగ్. మానవ జన్మ వచ్చినందుకు నేనేం చేశాను, ఇంత వయసు వచ్చేసింది, 60 ఏళ్ళు దాటిపోయాయి, అయ్యో ఈ ప్రపంచం అంతా ఇలాగ దిగజారి బతికిపోతోంది, మనం ఏం చేయగలం దీనికి? మనం ఉద్ధరించుకుంటేనే కదా ముందు ఎవరికైనా చెప్పగలిగేది. ఇక్కడ ఈ రాముడి యొక్క స్థితిగతుల్ని రామాయణంలో ఎన్నో సందర్భాల్లో చెప్తారు. అలాగే వశిష్ఠుడి దగ్గర రాముడు ఉన్నటువంటి వినయాన్ని చెప్తారు, విశ్వామిత్రుడి దగ్గర ఉన్నటువంటి వినయాన్ని చెప్తారు, తండ్రి దగ్గర చెప్తారు, తమ్ముడి దగ్గర చెప్తారు, భార్య దగ్గర చెప్తారు, తల్లుల దగ్గర చెప్తారు. ఇన్ని చోట్ల చెప్పినప్పుడు నీ తల్లి స్వభావమే నీకు కరెక్ట్ గా కనిపించినప్పుడు సవితి తల్లి ప్రభావం ఎక్కడ కనిపించింది రాముడికి? చెప్పండి ఒకసారి. ఇవి మనకి ఎవరికి వాళ్లే చూసుకోవాలి. మనం ఏం చేస్తాము అంటే ఈ అహంకారంతో ఎంతో తూలనాడేస్తూ ఉంటాం అందరినీ.
రాముడు ఏం చేశాడు? తోలనాడలేదు. వా మనుషులు కాకపోయినా వానరులని, జటాయువుని, గుహుడు శబరి మనుషులే. కానీ ఇక్కడ మళ్ళీ ఏమంటారంటే అన్ని బ్రాహ్మణులకేనంటే మాకేమీ లేవు, మోక్షాలు ఎక్కడ ఉన్నాయంటే మీరు బాగా వెతికి 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 చూడండి, ఓళ్ళంత మంది అందరూ కూడా మోక్షాన్ని పొందిన వాళ్ళు ఇతర వర్ణాల వాళ్ళే, ఇతర వర్గాల వాళ్ళే. అర్థమైందా? గుహుడికి మోక్షం, శబరికి మోక్షం, ఇవన్నీ ఎలా వచ్చాయి? వాళ్ళ నిరీక్షణ. ఒక గుహుడు జస్ట్ ఒక నదిని దాటించగల శక్తిమంతుడు అతనికి అదే పని వచ్చు. కానీ నేను పుట్టాను, నేను ఈ నదిని దాటిస్తున్నాను, ఒక్కసారి ఆ రాముడు నా పడవలో అడుగు పెడితే బాగుండదు కదా అని ప్రతిరోజు కూడా పడవ తీసేటప్పుడు అనుకుంటాడు, నా పడవ ఎందుకు ఎక్కడి రాముడు, ఒకసారైనా వస్తే బాగుండు కదా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అటువంటి ఎదురు చూపు కోసం జీవితాన్నే ధారపోసినటువంటి, జీవితంతా ఎదురు చూపుడు కోసమే గడిచాడు. అటువంటి రాముడు ఏం చేశాడు? అతని భక్తిగా ఆ పడవ ఎక్కాడు. అటువంటి స్వభావం ఒక్కసారైనా మాకు అమ్మ దర్శనం అయితే బాగుండు కదా అని చెప్పి ఎదురు చూసామా? ఒక్కసారైనా ఈశ్వరుడు గురించి కాస్త కంటమట ఒక్క చుక్క ధార అభిషేకంగా తీసుకొచ్చామా మనం ఏనాడన్నా? లేదు. ఎంతసేపు బయటికి కనిపించే దాని మీద మాత్రమే మన మనస్సు లగ్నమైపోతుంది. ఎందుకు లగ్నమైపోతుంది? ఎన్నో జన్మల నుంచి దానికి అది అలవాటు, ఎన్నో జన్మల నుంచి దానికి బాహ్య ప్రపంచంలో తిరగడం అలవాటు. అంతఃకరణంలోకి లోపలికి వెళ్ళి చూసుకునేటటువంటి విధానం దానికి చేత కాదు. దారి తెలుసున్న వాడికి దారెమ్మట పెడతాడు కానీ దారి తెలియని వాడు ఎలా వెళ్తాడు చెప్పండి ఒకసారి? దారి తెలుస్తుంది, ఎన్నో జన్మల నుంచి దారి వేసేసింది. ఎక్కడికి? బాహ్య ప్రపంచాన్ని చూడడానికి. ఎన్ని జన్మల నుంచో బ్రహ్మాండమైనటువంటి పూల బాట వేసేసుకున్నాం దానికి, దాంట్లోనే నొప్పి తెలియకుండా నడుస్తూ ఉంటాం. ఒక్కసారిగా అంతరంగంలోకి వెళ్ళి చూసుకోవాలి అంటే దాంట్లో ముళ్ళు రాళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి, దారి తెలియదు, ఎటువైపుకి వెళ్ళాలో తెలియదు. దారిని పట్టుకోవడానికి ఆ వే ఎటు ఉందో తెలుసుకోవడానికి భగవన్నామస్మరణం చెయ్యాలి. భగవన్నామస్మరణ చేస్తే అప్పుడు నీకు ఆత్మ అనేటటువంటి జ్యోతి కాంతిలో చక్కగా కనిపిస్తుంది అనమాట దారి. అప్పుడు నువ్వు ఆ సర్వేశ్వరుడి దర్శనం చేసుకోవాలి. ఆ సర్వేశ్వరుడి దర్శనం చేసుకుని మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం కార్యక్రమం పెట్టకయ్యా, ఈ ఆనందంలోనే నన్ను ఎప్పుడూ మోక్షంలో ఉంచు అని చెప్పి ప్రాధేయపడాలి. అందుకని ఇక్కడ మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలా సర్వం. దేంతోటి? కాలంతో నిమిషంలో చేసేస్తుంది. కాలం బలమైంది, ఎవ్వరు దాన్ని మార్చలేరు. పరమాత్ముడు కూడా కాలాన్ని మార్చడు. కాలం దాని పని అది చేసుకుని వెళ్ళిపోతుంది. నువ్వు లేచావో అక్కర్లేదు, దానికి లేవలేదో అక్కర్లేదు. సూర్యాస్తమయం అయ్యింది, సూర్యోదయం అయ్యింది. మళ్ళీ మనం ఏమనుకుంటున్నాము? సూర్యుడు వచ్చాడు వెళ్ళిపోయాడు అనుకుంటున్నాడు. సూర్యుడు ఎక్కడికి వెళ్ళాలి, ఆయన అక్కడే ఉంటున్నాడు, మనమే తిరుగుతున్నాం. ఆ విషయాన్ని గమనించుకోవాలి. గమనించుకుని ఇవాళకి అయిపోయిందే, రోజు మొత్తం అయిపోయిందే, రేపు తెల్లారిపోతుంది, మళ్ళీ ఈ పగలు రాత్రి ఏర్పడుతోంది. ఎంతకాలం నేను ఇలా ఉండాలి? ఏవి తెలుసుకున్నా నేను పుట్టాకాను అని చెప్పి ఒక రకమైన అవగాహన నీకే ఉండాలి. నువ్వే అంతరంగంలోకి వెళ్ళాలి, నువ్వే చేసుకోవాలి. నువ్వే దాన్ని అంతరంగికంగా దారి ఎలా ఉందో అని చెప్పేటి ఆత్మ అనేటటువంటి జ్యోతి కాంతిలో తెలుసుకుని పరమాత్మని చేరుకోవాలి. దీనికి ఎవరి సహాయము ఉండదు. ఈ వేలో మనతోటి ఎవరు రాడు. ఈశ్వరుణ్ణే వేడుకోవాలి, వాడే దారి చూపించాలి. ఆ విధంగా ఇంకా చెప్తే చాలానే ఉంటుందమ్మా. భజగోవింద అందరు చాలా బాగా ఉందని చెప్తున్నారు. చాలా సంతోషం నాకు కూడాను. మీకు అందరికీ నచ్చే విధంగా ఇంకా బాగా చెప్పడానికే నేను ప్రయత్నం చేస్తాను. ఇంకొకటి ఏమిటంటే, నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్టు భజగోవిందం. దాని గురించి ఎక్కువసేపు మాట్లాడడం నాకు ఇష్టం అనమాట. అందుకని మీ అందరికీ కూడా నచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. చక్కగా తెలుసుకోండి, భజగోవిందంలో ఉండేటటువంటి ఆ రుచిని అనుభవించండి అందరూ. ఇది ఏ భగవంతుడి గురించి చెప్పినటువంటి విషయం కాదు, మన గురించి మనమే. ఇది ఏవైతే బాహ్యంలో కనిపిస్తున్నాయో వాటిలన్నిటిని నిజం అనుకుంటున్నావు నువ్వు, ఇవేం నిజం కాదు అని చెప్పేసి శంకర్లు మళ్ళీ 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 మనకి హితబోధ చేస్తున్నారు. మరి సమయం చాలా అయిపోతుంది, మంగళం చెప్పేసుకుందాము. మంగళం గురు శ్రీ ಚಂದ್ರಮೌಳೀಶ್ವರಗೆ ಶಕ್ತಿ ಗಣಪತಿ ಶಾರದಾಂಬಿಗೆ ಶಂಕರಾಚಾರ್ಯರಿಗೆ ಕಾಲಭೈರವಗೆ
ಕಾಳಿ ದುರ್ಗಿಗೆ ವೀರಧೀರ ಸೂರ ಹನುಮ ಮಾರುತಿ ಚರಣಕ್ಕೆ ಮಲ್ಲಿಕಾರ್ಜುನಗೆ ಚೆಲ್ವ ಜನಾರ್ದನಗೆ ಅಂಬಾ ಭವಾನಿ ಕಂಬದ ಗಣಪತಿ ಚಂಡಿ ಚಾಮುಂಡಿಗೆ ವಿದ್ಯಾರಣ್ಯರಿಗೆ ವಿದ್ಯಾಶಂಕರಗೆ ವಾಗೀಶ್ವರಿಗೆ ವಜ್ರದೇಹ ಗರುಡಾಂಜನೇಯರಿಗೆ ತುಂಗಭದ್ರೆಗೆ ಶೃಂಗ ನಿವಾಸಿನಿಗೆ ಶೃಂಗೇರಿಪುರದೊಡು ನೆಲೆಸಿರುವಂತ ಶಾರದಾಂಬೆಗೆ ಸಚ್ಚಿದಾನಂದ ಶಿವ ಅಭಿನವ ನೃಸಿಂಹ ಭಾರತಿಗೆ ಚಂದ್ರಶೇಖರ ಭಾರತಿ ಗುರು ಸಾರ್ವಭೌಮರಿಗೆ ಚಂದ್ರಶೇಖರ ಭಾರತಿ ಗುರು ವಿದ್ಯಾತೀರ್ಥರಿಗೆ ಚಂದ್ರಶೇಖರ ಭಾರತಿ ಗುರು ಭಾರತೀ ತೀರ್ಥರಿಗೆ ಚಂದ್ರಶೇಖರ ಭಾರತಿ ಗುರು ವಿಧುಶೇಖರ ಭಾರತಿಗೆ ಮಂಗಳಂ ಗುರು ಶ್ರೀ ಚಂದ್ರಮೌಳೀಶ್ವರಗೆ ಶಕ್ತಿ ಗಣಪತಿ ಶಾರದಾಂಬಿಗೆ ಶಂಕರಾಚಾರ್ಯರಿಗೆ ಶಕ್ತಿ ಗಣಪತಿ ಶಾರದಾಂಬಿಗೆ ಶಂಕರಾಚಾರ್ಯರಿಗೆ ಯದಕ್ಷರ ಪದಭ್ರಷ್ಟಂ ಮಾತ್ರಾಹೀನಂ ಚ ಯದ್ಭವೇತ್ ತತ್ಸರ್ವಂ ಕ್ಷಮ್ಯತಾಂ ದೇವನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೆ ಕಾಯೇನ ವಾಚಾ ಮನಸೇಂದ್ರಿಯೈರ್ವಾ ಬುದ್ಧ್ಯಾತ್ಮನಾ ವಾ ಪ್ರಕೃತೆ ಸ್ವಭಾವಾತ್ ಕರೋಮಿ ಯಜ್ಞಃ ಸಕಲಂ ಪರಸ್ಮೈ ನಾರಾಯಣಾಯೇತಿ ಸಮರ್ಪಯಾಮಿ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣಾಯೇತಿ ಸಮರ್ಪಯಾಮಿ లోకా సమస్తా సుఖినో భవంతి. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.